తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సద్దుమణిగిన గ్రూప్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై కాంగ్రెస్కు అనుకూలంగా భావించే ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ ఛానల్ వరుసగా ప్రతికూల కథనాలు ప్రసారం చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. డిజాస్టర్ అధ్యక్షుడు, ఏఐసీసీ విశ్వాసం కోల్పోయిన నేత, క్యాడర్ను పట్టించుకోని అధ్యక్షుడు అంటూ వస్తున్న కథనాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసహనానికి దారితీస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక ఢిల్లీ స్థాయిలో జరిగిన ఫిర్యాదుల ప్రభావమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీసీ సీఎం వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం 2 వర్గాలుగా విడిపోయిందనే వాదనలు కూడా బలపడుతున్నాయి. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్కు పెరుగుతున్న గుర్తింపే ఈ పరిణామాలకు అసలు కారణమని ఆయన అనుచరులు భావిస్తున్నారు. నేరుగా పదవి నుంచి తప్పించడం సాధ్యం కాకపోవడంతో రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని బీసీ సంఘాలు రోడ్లెక్కి ఆందోళనకు దిగడం మరింత రాజకీయ వేడిని పెంచింది. డిజాస్టర్ పీసీసీ అధ్యక్షుడు కాదు, డిజాస్టర్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేయడం కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ప్రచారాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన అనుచరులతో ప్రతికూల కథనాలకు అధైర్యపడొద్దు, కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మరింత రాజకీయ ఉత్కంఠకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పారు డిజాస్టర్ పీసీసీ అధ్యక్షుడు అనడం అది చాలా బాధాకరం, దుర్మార్గం. డిజాస్టర్ పీసీసీ అధ్యక్షుడు కాదురా బాబు, డిజాస్టర్ ముఖ్యమంత్రి అను. ఎందుకంటే పేద పిల్లలు చదువుకుంటే 12,50,000 మంది చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి, అందులో డిజాస్టర్. లేదా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అది డిజాస్టర్. లేదా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది డిజాస్టర్. అది విడిచిపెట్టి నువ్వు పీసీసీ అధ్యక్షుడి మీద పడితే పీసీసీ అధ్యక్షుడు అనేటువంటి ప్రభుత్వాన్ని నడుపుడు, పార్టీని నడుపుతాడు. పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచిరు, మున్సిపల్ ఎలక్షన్లు గెలిచిరు. పీసీసీ అధ్యక్షుడు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారానే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలియని బుద్ధి లేని విధవ విజయ్ రెడ్డి అంటోడు, ఆ బిగ్ టీవీ ఎండి అంటోడు ఓ బుర్రలేని విధవ. ఎందుకంటే వాడు గాంధీ భవన్కు ఎమ్మెల్యే కోడర్స్గా 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, అదేవిధంగా మాజీ మంత్రులు ఉంటారు. లుచ్చా ఇలా ఎవరైనా ఉన్నారా? గాంధీ భవన్కు దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే కాక ఒక బీసీ పీసీసీ అధ్యక్షుడు అయితే మీ బాధ ఏంటంటే మీరు చేసే పైరవీలు నడుస్తలేవు. అదేవిధంగా మీరు కొంతమంది వేరే పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలను తెచ్చి వేద్దామనుకుంటారు, అది కానిస్తలేడు ఆయన. Please like, share and subscribe.